భారతీయ సంస్కృతిలో దేవాలయాలకు ఒక ప్రముఖ స్థానం ఉంది. మానవ జీవన విధానంలో దేవాలయాలు శతాబ్దాలుగా ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నాయి. అలాంటి ఒక ప్రముఖమైన దేవాలయం ఇప్పుడు నెమ్మదిగా కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. దాదాపు 300 సంవత్సరాలకు పూర్వం నిర్మితమైన ఈ పురాతనమైన దేవాలయమే శ్రీపురం గ్రామంలో శ్రీ 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 రంగనాయక స్వామి ఆలయం. మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో గల శ్రీపురం గ్రామంలో ఎంతో విశిష్టత కలిగిన పురాతనమైన శ్రీ రంగనాయక స్వామి దేవాలయం ఉంది. ప్రస్తుత శ్రీపురం గ్రామానికి ఆనుకొని లక్ష్మీపురం అనే గ్రామం ఉండేది. లక్ష్మీపురం పరిసరాలలో శ్రీ రంగనాయక స్వామి ఆలయం సమీపంలో బ్రాహ్మణులకు ఆవాసయోగ్యమైన ఒక అగ్రహారంగా శ్రీ జోషి వెంకయ్య గారిచే నిర్మితమైనట్లు, ఆ అగ్రహారం సిరిపురం పేరుతో పిలువబడినట్లు, అది కాలక్రమేణా శ్రీపురంగా మారినట్లు చరిత్రకారులు గుర్తించారు. ఈ గ్రామంలోని జోషి వంశస్థులు ఈ ప్రాంతంలో పేరు పొందిన పంచాంగకర్తలుగా ప్రసిద్ధి. నెల్లూరు ప్రాంతంలోని వింజమూరి వంశస్థుడు అహోబిళం మఠం సాంప్రదాయస్థులైన శ్రీ నరసింహాచార్యులు అనే వైష్ణవుడు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఈ సిరిపురంకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడినట్లు, ఆయన వంశంలోని 4వ నరసింహాచార్యులు వారు ఇక్కడ శ్రీ రంగనాయక స్వామి ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీ నరసింహాచార్యులు కరీంనగర్ జిల్లా ధర్మపురిలో వేద విద్యను అభ్యసించి పాండిత్యంలో ప్రావీణ్యత పొంది అప్పటి దోమకొండ సంస్థానంలో పండిత పదవిని అలంకరించి